ధనుర్మాసం అంటే శూన్యమాసమా? శుభకార్యాలు చేయకూడదా? ధనుర్మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరో తెలుసా? అంటే ధనుర్మాసం అంటే శూన్యమాసం, ముహూర్తాలు ఉండవు అంటూ ఉంటారు కదా. అసలు ధనుర్మాసం అంటే ఏంటో చూద్దాం. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పుడు ప్రారంభమై మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ముగిసే నెల. ఈ మాసంలో విష్ణువును ఆరాధించటం, ప్రత్యేకించి గోదాదేవి కథతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ మాసం ఉత్తరాయానికి ముందు వస్తుంది మరియు ఈ కాలంలో సాత్వికమైన ఆరాధనలకు ప్రాధాన్యత ఇస్తారు. ధనుర్మాస విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ధనుర్మాసంలో విష్ణుమూర్తికి చేసే పూజలు, ముఖ్యంగా ధనుర్మాస వ్రతం చాలా ప్రయోజనకరమని నమ్ముతారు. గోదాదేవి ఈ మాసంలో భక్తిగా విష్ణువును ఆరాధించిన గోదాదేవి కథకు సంబంధించినది. అంటే ఈ ముఖ్యంగా గోదాదేవి వ్రతాలు చేస్తారండి. సూర్య సంచారం అంటే సూర్యుడు మేషం నుంచి ధనుసులోకి ప్రవేశించటంతో ఈ మాసం ప్రారంభమవుతుంది. కాలం సాధారణంగా డిసెంబర్ మధ్య నుండి జనవరి మధ్య వరకు ఉంటుంది. శాస్త్రానికైతే విరుద్ధం ఏమీ కాదు. అంటే ధనుర్మాసంలో శుభకార్యాలు చేయకూడదనేది ఒక అపోహ మాత్రమే. ఈ నెల చాలా ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనదండి.